Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular testing using Jasmine and Karma in Telugu. This is video number 4. సో ఈ క్లాస్లో మనము AAA అంటే అరేంజ్ యాక్ట్ అసర్ట్ అన్న ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ AAA ప్యాటర్న్ అనేది మనము యూనిట్ కేసెస్ మనము ఎప్పుడైతే యూనిట్ కేసెస్ చేస్తున్నామో దానికి యూజ్ చేసేటటువంటి ఒక కామన్ స్టాండర్డ్ అండి. అంటే అరేంజ్లో ఏం చేస్తాము, యాక్ట్లో ఏం చేస్తాము, అసెట్లో ఏం చేస్తామని చెప్పి ఈ ప్యాటర్న్లో మనం రాస్తామండి. మ్యాక్సిమం కేసెస్లో మనము ఇదే విధంగా మనము ఈ ప్యాటర్న్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ అరేంజ్ అంటే ఏంటంటే ఈ స్టెప్లో అంటే 3 స్టెప్స్ అండి. అరేంజ్ అనేది ఒక స్టెప్, యాక్ట్ అనేది ఒక స్టెప్, అసెట్ అనేది ఒక స్టెప్. ఈ అరేంజ్ స్టెప్లో ఏం చేస్తామంటే మనము దేని మీద అయితే మనము టెస్ట్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ కానీ లేదా ఆ ఫంక్షనాలిటీకి ఏదైనా మాక్ డేటా పంపించడం కానీ ఈ విధంగా రెడీ చేస్తాం. అంటే మన యూనిట్ టెస్ట్ని సెటప్ చేస్తాం. సెటప్ చేసే ప్రాసెస్నే మనం ఏమంటామంటే ఇక్కడ అరేంజ్ అంటాం. నెక్స్ట్ యాక్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే యాక్చువల్ యూనిట్ టెస్ట్ కేస్ రాస్తాం. అంటే మనం పైన సెటప్ చేసినటువంటి ఫంక్షనాలిటీస్ మీద కావచ్చు, ఆబ్జెక్ట్స్ మీద కావచ్చు, మనము టెస్ట్ కేసెస్ని రాసే ప్రాసెస్ని మనము సెకండ్ స్టేజ్లో యాక్ట్ అంటాం. అసెట్ అంటే ఏంటంటే సెకండ్ స్టెప్లో మనం ఏం రాసాము, యూనిట్ టెస్ట్ కేస్ అనేది రాసాం కదా, ఆ టెస్ట్ కేస్ యొక్క రిజల్ట్ అనేది మనకి ఎక్స్పెక్టేషన్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఓకే, అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే అవుట్పుట్ వస్తుందా, మనం రాసినటువంటి ఫస్ట్ స్టెప్లో చేసినటువంటి సెటప్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. సో వాటి మీద రాసినటువంటి సెకండ్ స్టెప్లో రాసినటువంటి ఈ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ అనేది మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా అని చెప్పేది మనకి థర్డ్ స్టెప్ అసెట్ అనమాట. సో ఇది రెగ్యులర్గా మనం ఇదే యూజ్ చేస్తామండి మ్యాక్సిమం కేసెస్లో. కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం AAA ప్యాటర్న్ అంటాం, లేదా అరేంజ్ యాక్ట్ అసెట్ ప్యాటర్న్ అంటాం. సో దీన్ని ఒకసారి మనము రియల్ టైంలో ఎట్లా రాస్తామో చెక్ చేద్దాం. సో ఒకటి అప్లికేషన్లో నేనేం చేస్తున్నానంటే ఫర్ దిస్ క్లాస్, ఈ క్లాస్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్. నేను ఈ టెస్ట్ కేస్ అనేది ఈ ఎగ్జాంపుల్ కోసం ఒకటి రిజర్వేషన్ మీద చూద్దాం. అంటే ఒక బస్లో టికెట్ రిజర్వేషన్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దట్ ఈస్ టికెట్ రిజర్వేషన్, రిజర్వేషన్. మనం ఇప్పటిదాకా ప్రతి క్లాస్లో మన యాంగులర్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనము స్పెక్ ఫైల్ని మనము స్కిప్ చేస్తూ ఉన్నాం, ఎందుకని అక్కడ మనం టెస్ట్ చేయట్లేదు కాబట్టి. కానీ ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి కాబట్టి దయచేసి స్కిప్ చేయొద్దు. అంటే స్పెక్ ఫైల్ మనకి రావాలి కాబట్టి జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, మనకి టికెట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఒక కాంపోనెంట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో దాంట్లో ఉన్నటువంటి మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి టికెట్ రిజర్వేషన్ అనేది కాంపోనెంట్ క్రియేట్ అయింది. ఇందులో మనకి ఒక క్లాస్ ఫైల్ ఉంది, ఒకటి స్పెక్ ఫైల్ ఉంది. ఓకే, సో మనం ఈ క్లాస్ ఫైల్ ఒక ఫంక్షనాలిటీ రాద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టికెట్ రిజర్వేషన్ కాంపోనెంట్ అని చెప్పేసి మనకి ఒక క్లాస్ వచ్చేసింది కదా. సో ఇందులో నేనేం చేస్తానంటే ఒక మెథడ్ రాసుకుంటాను. సో ఇందులో ఏం చేస్తాను, ఒక ప్రాపర్టీ నేను డిక్లేర్ చేసుకుంటున్నాను, పబ్లిక్ బస్ కెపాసిటీ అని చెప్పేసి. ఇట్ ఈస్ BUSCAPICITY కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 50గా తీసుకుంటున్నాను. అంటే బస్లో ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 50గా తీసుకుంటున్నాను. సో అలాగే వన్ మోర్ పబ్లిక్ ప్రాపర్టీ ఒకటి తీసుకుంటున్నాను. సో అందులో వచ్చేసి నేను ఇప్పటిదాకా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది రిజర్వేషన్ చేసుకున్నారు అని చెప్పేసి. సో అది కూడా నేను ఇప్పుడు నేను స్టాటిక్గా తీసేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ పీపుల్ కౌంట్. అంటే ఇప్పుడు దాకా ఎవరెవరు రిజర్వేషన్ చేసుకున్నారు, వాళ్ళు ఒక 20 మంది రిజర్వేషన్ చేసుకున్నారు అనుకుందాం. యాక్చువల్గా ఈ వాల్యూ అనేది మనకి డైనమిక్గా వస్తుంది, బట్ ఇప్పుడు మనకి టెస్టింగ్ కోసం నేను స్టాటిక్గా తీసేసుకుంటున్నాను. సో ఇందులో నేనేం చేస్తున్నాను, ఒక మెథడ్ డిఫైన్ చేస్తాను. సో ఈ మెథడ్ ఏంటి అంటే సీట్ రిజర్వేషన్ కోసం, అంటే రిజర్వ్ సీట్ అని చెప్పేసి ఒక మెథడ్ రాసుకుంటున్నాను. సో ఈ మెథడ్ ఆఫ్ టైప్ రిటర్న్ టైప్ వచ్చేసి బూలియన్గా తీసుకుంటున్నాను. సో ఈ మెథడ్లో ఏం చేస్తున్నానంటే రిజర్వ్ సీట్ కదా, సీట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఒక లోకల్ వేరియబుల్ లెట్ అని చెప్పేసి సీట్ రిజర్వ్డ్ రిజర్వ్డ్ ఈజ్ ఈక్వల్ టు నేను ప్రస్తుతానికి ఫాల్స్గా తీసుకుంటాను. సో ఇప్పుడు నేను కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ దిస్ డాట్ పీపుల్
కౌంట్ అంటే ఇప్పుడు దాకా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరైతే సీట్ రిజర్వేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ కౌంట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దేనికి మ్యాచ్ అవ్వాలి, దిస్ డాట్ బస్ కెపాసిటీకి మ్యాచ్ అవ్వాలి. అంటే బస్లో 50 సీట్లు ఉన్నాయి, ఆ 50 సీట్ల లోపలే ఉండాలి. 50 సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు, ప్లస్ 50 కన్నా తక్కువనే ఉండొచ్చు. సో అలా ఉంటే ఏం చేస్తాను నేను ఇక్కడ పీపుల్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. దిస్ డాట్ పీపుల్ కౌంట్ ప్లస్ అంటే ఒక సీట్ రిజర్వేషన్ జరుగుతుంది. సో దాని తర్వాత ఏం చేస్తాను, సీట్ రిజర్వ్డ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ తీసుకున్నాను కదా. సో దానికి నేను ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే సీట్ అనేది ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఆ సీట్ అనేది రిజర్వేషన్ అయ్యింది అని చెప్పేసి ట్రూ రిటర్న్ చేస్తాను. సో దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ అ రిటర్న్. ఏం చేయాలి, సీట్ రిజర్వ్డ్ అని చెప్పేసి దాని యొక్క ప్రాపర్టీ రిటర్న్ చేస్తాను. అంటే ఏంటి అంటే ఇక్కడ బస్ కెపాసిటీ ఒక 50 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు దాకా 20 మంది రిజర్వేషన్ చేసుకున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా రిజర్వేషన్ కోసం ట్రై చేసినట్లయితే సో అది చెక్ చేస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బస్ కెపాసిటీ కన్నా పీపుల్ కౌంట్ తక్కువ లేదా ఈక్వల్గా ఉన్నట్లయితే మాత్రమే వాళ్ళకి ఆ అటెంప్ట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యి రిజర్వేషన్ అనేది అయింది అని చెప్పేసి ట్రూ స్టేటస్ అనేది రిటర్న్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను బూలియన్ తీసుకున్నాను. సో ఈ సీట్ రిజర్వేషన్ ప్రాపర్టీని నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఇది మన ఫంక్షనాలిటీ ఉన్నటువంటి మన అప్లికేషన్లో ఒక లాజిక్ అనుకుందాం. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనము టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలంటే మనకి దీనికి సంబంధించినటువంటి స్పెక్ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఈ స్పెక్ ఫైల్ చూడండి. ఈ స్పెక్ ఫైల్లో ఏమేమి ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు. సో ఇవన్నీ మనకి ఏమీ అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఇది ఆల్రెడీ మనకి వచ్చేసింది. సో దానికి అవసరం లేదు. బిఫోర్ ఈచ్ కూడా మనకి ఏమీ అవసరం లేదు. సో ఒక డిస్క్రైబ్. సో ఇవన్నీ ఏమొద్దు మనకి, ఇంకా ఏమేమొద్దు మనకి, కాంపోనెంట్ ఇవన్నీ. ఒక కాంపోనెంట్ జనరేట్ చేస్తేనే అన్నింటికి మనకి యాక్చువల్గా కొన్ని సూట్స్ అనేవి అవుతాయి మనకి. ఇప్పుడు డిస్క్రైబ్ అని చెప్పేసి ఒక సూట్ వచ్చింది చూడండి మనకి. సో దీంతో పాటు మనం ఏం చేస్తానంటే ఇక్కడ డిస్క్రైబ్ ఎక్కడికి అయిపోయింది అక్కడ ఇంకొక సూట్ డిజైన్ చేద్దాం. సో ఇంకొక సూట్ ఏం చేస్తానంటే సూట్ ఎలా డిజైన్ చేయాలి, మనకి డిస్క్రైబ్ అనే వర్డ్తో మనము సూట్ రాయాలి. కాబట్టి ఇట్ ఈస్ ఎ డిస్క్రైబ్. సో దీనికి ఒక డిస్క్రిప్షన్లో అంటే ఈ డిస్క్రైబ్ అంటే కపుల్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కావచ్చు. సో దీని యొక్క ఇప్పుడు చేయబోయేటువంటి టెస్ట్ కేసెస్ అన్నిటికీ కలిపి ఒక నేమ్ ఇస్తాను. ఏమి ఇస్తానంటే టికెట్ రిజర్వేషన్ అని ఇస్తాను. టికెట్ రిజర్వేషన్ అన్న సూట్ ఇది. ఓకే, దానికి సంబంధించిన సూట్. దీంట్లో సెకండ్ ఆర్గ్యుమెంట్గా ఏం చేసుకుంటుంది, ఒక ఫంక్షన్ కదా. సో దాంట్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టెస్ట్ కేస్ రాస్తాను. టెస్ట్ కేసు ఎలా రాయాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్. సో ఇట్ అంటే ఏంటి మనకి ఐటీ టెస్ట్ కేస్. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ టెస్ట్ కేసు సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే టెస్టింగ్ ఫర్ రిజర్వేషన్ డన్ ఆర్ నాట్. అంటే రిజర్వేషన్ అనేది మనకి వచ్చిందా అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, సెకండ్ పారామీటర్గా ఏం చేస్తాను, కామా పెట్టి మళ్ళీ ఒక ఫంక్షన్ రాస్తాను, కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇందులో నేను ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, స్టెప్స్ ఏంటి, అరేంజ్, యాక్ట్, అసెట్. ఫస్ట్ ఏం చేయాలి, అరేంజ్ చేయాలి. అంటే ఎలా అరేంజ్ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ అ స్టెప్ ఆఫ్ అరేంజ్ స్టెప్ ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను కదా. కాబట్టి లెట్ రిజర్వేషన్ ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ అ రిజర్వేషన్ అనే ప్రాపర్టీ తీసుకుని దానికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ మన రిజర్వేషన్ అని చెప్పేసి. సో టికెట్ రిజర్వేషన్. సో దానికి మనము టికెట్ రిజర్వేషన్ దానికి నేను ఏం చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియేటింగ్ అరేంజ్. సెకండ్ స్టెప్ ఏంటి, యాక్ట్. సో ఇందులో ఏం చేస్తానంటే ఇక్కడ నేను యాక్చువల్ టెస్ట్ కేస్ రాస్తాను. సో కాబట్టి లెట్ ఈజ్ రిజర్వ్డ్ అని చెప్పి ఒక ప్రాపర్టీ తీసుకొని పైన క్రియేట్ చేసినటువంటి ఒక ఆబ్జెక్ట్ రిజర్వేషన్లో ఉన్నటువంటి డాట్ మన మెథడ్ ఏంటంటే రిజర్వ్ సీటే కదా మెథడ్ మనకి. సో దానికి నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాను. ఆ ఫంక్షన్ మీద అంటే ఇక్కడ మనం రాసినటువంటి ఈ రిజర్వ్ సీట్ అనే ఫంక్షన్ నేను టెస్ట్ చేయాలి. కాబట్టి దానికి నేను టెస్ట్ కేస్ రాస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడేమి థర్డ్ స్టెప్ ఏంటి మనకి, అసెట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ రాసినటువంటి టెస్ట్ కేస్ అనేది మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది ట్రూ అయితే మనకి టెస్ట్ కేస్ అనేది పాస్ అయినట్లు. కాబట్టి దీనికి ఎలా చెక్ చేస్తాము, ఎక్స్పెక్ట్. సో ప్రాపర్టీ ఏంటి, ఈజ్ రిజర్వ్డ్. సో దానికి మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటి, టు బి ట్రూత్ కదా, డాట్ పెట్టి టు బి ట్రూతీ అని ఎక్కడ ఉన్నది, టు బి ట్రూతీ. ఓకే,
అంటే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ట్రూ రిజల్ట్ అయితే మన టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది. సపోజ్ ఫాల్స్ రిటర్న్ అయింది అనుకోండి, మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. సో దట్స్ ద ప్రాసెస్. సో దీన్ని ఇప్పుడు దాకా సేవ్ చేసేసి ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో ఇంకొక టెర్మినల్ తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ng టెస్ట్. సో ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనం రాసినటువంటి టెస్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంతో పాటు ఒక బ్రౌజర్ ఓపెన్ అయ్యి అందులో మన యొక్క టెస్ట్ రిజల్ట్ అనేది మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనకి యాక్చువల్గా టెస్ట్ రిజల్ట్ అనేది ట్రూ అవ్వాలి. ఓకే, ఎందుకంటే నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి మనకి లెస్ దాన్ దట్ బస్ కెపాసిటీ కాబట్టి మనకి టెస్ట్ కేస్ అనేది ట్రూ అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం, రిజల్ట్ వస్తుంది మనకి, చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి కర్మ టూల్ రన్ అయిందండి. సో ఇక్కడ మనకి బ్రౌజర్లో మనకి రిజల్ట్ రావడం జరుగుతుంది. మనం రాసినటువంటి టెస్ట్ సూట్ యొక్క నేమ్ ఏంటి? టికెట్ రిజర్వేషన్. ఓకే, ఇక్కడ చూడండి మనం రాసినటువంటి టెస్ట్ సూట్ పేరు ఏంటి? మనకి టికెట్ రిజర్వేషన్. ఇది టెస్ట్ అడిషన్ అనేది మనకి ప్రీవియస్ క్లాస్లో టెస్ట్ అంటే జరిగింది, అది కూడా మనకి ట్రూ అయింది. ఇప్పుడు మనం రాసినటువంటి టెస్ట్ కేస్ ఏంటిది? టికెట్ రిజర్వేషన్. ఓకే, సో ఇది మనకి దిస్ ఈజ్ అవర్ నౌ ప్రెజెంట్ టెస్ట్ కేస్. సో ఈ విధంగా ఇది వచ్చేసి టెస్ట్ అడిషన్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, అది కూడా పాస్ అయింది మనకి. కాబట్టి 2 స్పెక్ ఫెయిల్స్ అనేవి ఎగ్జిక్యూషన్ జరిగింది, దాంట్లో 0 ఫెయిల్యూర్స్. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనము AAA ప్యాటర్న్ని యూజ్ చేసుకుని మనము యాక్చువల్గా మనము టెస్ట్ కేసెస్ని రాస్తాం. అంటే ఫస్ట్ ఏంటి? అరేంజ్. మనము ఏదైతే మనకి ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మనము క్రియేట్ చేయాలి టెస్ట్ కేస్ చేయాలనుకుంటామో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. దాని తర్వాత మనము క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ద్వారా మనము ఏ ఫంక్షనాలిటీకి అయితే మనం టెస్ట్ కేస్ రాయాలో దాన్ని మనం యాక్ట్ కింద రాస్తాం. యాక్ట్ కింద రాసిన దానికి యొక్క మనం ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే దాని రిజల్ట్ అనేది మనకి ఎక్స్పెక్టెడ్గా వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసేది అసెట్. ఓకే గైస్, సో ఇట్స్ వెరీ సింపుల్, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి ఇది ఈజీగా అర్థమైంది అనుకుంటాను. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.